నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వ్యూహానికి వెళ్దాం. రెండు కాంబినేషన్స్లో వెళ్తుంది. తప్పకుండా. సినిమా తీసేప్పుడు ఎప్పుడైనా అసలు అంటే ఎప్పుడైనా మీతో ఇంట్లో డిస్కషన్ ఉంటుందా సినిమా గురించి? సీన్స్ చూపించి ఇలా బాగున్నాయి అంటారు, అదే ఉండదా? అంటే అభిప్రాయం చూపిస్తాడు కానీ మా అభిప్రాయాలతో తన అభిప్రాయాలు మార్చుకోడు. అడుగుతారా అసలు? అడుగుతాడు, చూపిస్తాడు. మేము అంటే రాము ఆఫీస్కి వెళ్ళి మేము కూర్చుంటాం, బాగా అలవాటు. రాముతో పాటు కూర్చున్నప్పుడు సీన్లు ఇప్పుడే కాదు, వ్యూహం అని కాదు, ఎప్పుడు చూపించే అలవాటు ఉంది. ఇగో ఇవి తిని ఇలా సెలెక్ట్ చేశాను, తిని ఇలా చేస్తున్నాడు, తిని నెక్స్ట్ సినిమాలో పెట్టుకున్నాను, అలా చూపిస్తాడు. పాటలు వినిపిస్తాడు, పాటలు చూపిస్తాడు, అవన్నీ చేస్తాడు. గతంలో అడిగిన ప్రశ్నే మళ్ళీ అడగండి. నాకు అసలు కుటుంబం సంబంధం ఉండదని పదే పదే సంఘం పూరించినట్టు చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా మీరు రాము గారు ఉన్న చోట మీరు కనిపిస్తూ ఉంటారు. దానికి తను చెప్పేది ఏంటంటే, చాలాసార్లు చెప్తాడు చాలా మందితో, కాకపోతే ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పుండడు. తను ఏం చెప్తాడంటే, నాకు మదర్ సిస్టర్గా కాదు, నాకు వాళ్ళు నచ్చారు. విజయలక్ష్మి, సూర్యావతి గారు నాకు నచ్చారు. నాతో ఎప్పుడు చెప్తాడు, నాకు నాట్ యాజ్ ఎ సిస్టర్, ఐ లైక్ యువర్ కంపెనీ. అంటే ఏదో మాటల్లో ఎక్కడో ఇద్దరికి కుదురుతుంది కెమిస్ట్రీ అని స్వప్నతో అందరితో చెప్తాడు. నాతో కూడా అదే చెప్తాడు, అమ్మతో కూడా అదే చెప్తాడు. అమ్మకి ఏంటంటే చాదిస్తాలు అవన్నీ ఉండవు. అలా ఎందుకు మాట్లాడావు, ఇలా అమ్మాయిని ఎందుకు చూపించావు అని అడగదు. ఆ అమ్మాయి సౌందర్యానికే అంటుంది ఎప్పుడు, అమ్మాయి చాలా సౌందర్యాన్ని చాలా బాగా ప్రజెంట్ చేసావు అంటుంది తప్ప, ఏంటి ఆ అమ్మాయిని అలా చూపించావు, వాళ్ళని అలా ఎందుకు అన్నావు అని రామునే కాదు ఎవరినైనా. మా అమ్మమ్మ గారు వైజయంతి గారు రాము సినిమాల్లోకి రాకముందు అనేవారు ఎప్పుడు, సినిమా బాగాలేదు అనకండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారో. చాలా కోపం వచ్చేది ఆవిడ. బోర్ అంటే ఇంక అసలు బోర్ అనే మాట బోర్ అనే మాట వినలేకపోతున్నానమ్మా, వాళ్ళు ఎంత కష్టపడితే, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే సినిమా వస్తుంది, అలా అనకండి అనేవారు. సో ఆ పాయింట్ నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. నిజమే కదా, అలా అనకూడదు, పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అలాగా మా అమ్మ కూడా అలాగే అంటుంది, రాము పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారో పాపం, ఆడలేదా అయ్యో అంటుంది ఎవరినైనా, రాముననే కాదు. సో అలాంటి కొంచెం సెన్సిబుల్గా మాట్లాడతాం కాబట్టి, పనికిరాని చాదస్తాలు, కుటుంబ కథా చిత్రాలు ఉండవు కాబట్టి మా ఇష్టమే, కంపెనీ ఇష్టం, ఓకే. కానీ మేమే కొంచెం తన టైం వేస్ట్ చేయకూడదని కొంచెం వెనక్కి తగ్గి వచ్చేస్తూ ఉంటాం అనమాట, పని స్టార్ట్ అవ్వగానే. అలా ఎట్లా ఉంటుంది అసలు? మామూలుగా అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటారు అనేది తక్కువ వింటాం, మీతో కలిసి ఉంటారు అనేది. అర్థమైంది నాకు. అంటే మొన్నటి వరకు తను యాక్చువల్గా బాంబే 30 years బాంబే వెళ్ళిపోయాడు. బాంబే నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి కూడా 5 years అవుతుంది. కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు, కానీ తన వర్క్ ఇంట్లో ఇల్లు సూట్ అవుతుంది కానీ వేరే ఆఫీస్ తీసుకున్నాడు. 4 floors ఆఫీసు, 1 floor తన ఇల్లు. మీరు డెన్ చూడలేదు కదండి? లేదు లేదు, మీరు కరెక్ట్ కాదులేండి. మొన్న ఎప్పుడు మా అమ్మ అవును వైజయంతి గారు డెన్ చూడలేదు కదా అంటే, వద్దులే ఇప్పుడు కాదు తర్వాత అన్నది. అయితే ఇంకొక 10 ఏళ్ళు అయ్యాక అన్నాను మా అమ్మతోటి. సో అలాగా మొన్న అన్నాడు కదా, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది అని. అక్కడ కూడా అలాగే అన్నాడు. ఎవరెవరు అని అనుకున్నప్పుడు మామూలుగా ఎప్పుడు మేము లిస్ట్ రాస్తాం సినిమా పిలిచినప్పుడు కానీ ఇలా ఉన్నప్పుడు. సో మీ పేరు ఉంటుంది కదా, ఇలా లిస్ట్కి వచ్చి మీ పేరు రాగానే మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోయాడు. నో, వైజయంతి గారు కరెక్ట్ కాదు. నేనేమన్నాను, ఆఫ్టర్ 10 years రాము అన్నాను. కరెక్ట్. అలా అయితే ఎక్కడైనా ఏంటంటే అక్కడ ఒక చిన్న పోలికి చెప్తా, అంటే వినేవాళ్ళ కొందరు బట్టి నచ్చకపోవచ్చు. మళ్ళీ రామాయణానికే వెళ్తాను. మన రాముగారు ఉన్నప్పుడు కూడా, అమ్మ మీరు మళ్ళీ రామాయణం అడుగుతారేమో అని భయం వేస్తుంది. కాబట్టి ఎందుకు లింక్ పెడతానంటే, మీరు ఏ సినిమా తీసినా అసలు రామాయణం సుందరకాండ కథది చదువుతూ ఉంటే ఎవరు ఎంత సస్పెన్స్ సినిమా అయినా దీని నుంచి దాటి రాలేరు. ఎంత సస్పెన్స్ అయినా మనకి అస్సలు కథ తెలియకుండా చదివితే వెరీ ఇంట్రెస్టింగ్ అయిన, అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ రామాయణం అన్న, ఏం తెలియకుండా చదివితే. అక్కడ చెప్పినట్టే చెప్తున్నాను. ఇప్పుడు హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు, రావణాసురుడు లంకలో ప్రతి ఇల్లు కూడా ఒక బార్ లాగే ఉంటుంది. బార్ అంటే 2 ఉంటాయి ప్రతి ఇంట్లో. కరెక్ట్. అలాంటి చోట్ల హనుమంతుడు వెళ్ళి మనసు చెదరకుండా బయటకు వచ్చాడు. మన జనరల్ మనిషిలా కరెక్ట్. దేవుళ్ళు అనేది పక్కన పెట్టారు, మానవుడే కదండి, మానవులా. మాకు బయట చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ రాము గారి చుట్టూరా అమ్మాయిలు ఎలా ఉన్నా కూడా ఆయనలో అసలు చెడ్డ ఆలోచన అనేది రాదు అని. అంటే ఆయన చూపించే పోస్టర్లు చూసినా, ఆయన పెట్టే వీడియోలు చూసినా
ద్వేషించే వాళ్ళు ఎక్కువ కనపడతారు. అవునండి, కరెక్ట్. అంటే అది నేననే పర్సనల్ లైఫ్ వాడి నేను అట్లా ఆయన ఉండకూడదు అట్లా ఎందుకు ఉన్నారు ఇలాంటివి మాకు అనవసరం కాబట్టి నేను అడగను. కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన ముఖ్య చెప్పడం ఏంటంటే ఎంతమందిలో ఉన్నా ఆయనకి ఈ ఇంద్రియ నిగ్రహం అంటాం అన్నట్టు కొంచెం హార్డ్ గా ఉంటుంది కానీ పదం వచ్చి కంట్రోల్ ఉంటుంది. అవునండి. అందుకని ఆ పరంగా చూస్తే మీరు అన్నట్టుగా కరెక్ట్. అక్కడ ఆయన డెన్ లో ఎలాంటి బొమ్మలు పెట్టినా ఆయన ఎంత ధైర్యంగా అక్కడ ఏమి పట్టించుకోకుండా ఉండగలరు. మేము వచ్చినా కూడా అలా ఉండగలం. మీరు అలా అంటే నేను మోస్ట్ వెల్కమ్ అండి. మీరు మనకి సంబంధం అలా అంటే నాకేంటంటే నేను ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్ జర్నలిస్ట్, మీరు రామ్ గోపాల్ వర్మ డెన్ చూడకపోవడం కరెక్ట్ కాదనే నా ఉద్దేశం. ఒక జర్నలిస్ట్ గా రావాలి, చూడాలి, సౌందర్య ఆరాధన అర్థం చేసుకోవాలనే నా ఉద్దేశం. అక్కడ ఏంటంటే సౌందర్య ఆరాధన అంతేనండి. మొక్కల్ని మనుషుల్ని మొత్తం డెన్ అంతా మొక్కల కాన్సెప్ట్ అండి, అడవి కాన్సెప్ట్. సో అడవిలో అమ్మాయిలు. సో మీరు ఆలోచించి అర్థం చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. ఇంతవరకు వరల్డ్లో లేదంటండి ఇలాంటి ఆఫీస్. నేను ఇండియాలో కాదు, వరల్డ్లో లేదు. ఇంకా మీరు చూడకపోవడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఒక గొప్ప సినిమా వచ్చింది అనుకోండి, మరి మీరు చూడాలి కదండి. అది మీరు చూడకుండా ఏ ఇంటర్వ్యూ చేస్తారు, ఏం చేస్తారు? రేపు భవిష్యత్తులో ఎప్పుడో ఒక సందర్భంలో డెన్ చూడలేదు అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు ఎలా అంటే ఇంటర్వ్యూ అడిగితే కూడా ఆయన అన్నమాట మీరు డెన్ లో కూర్చొని మీరు చేయలేరు. ప్రాబ్లం లేదండి, నేను నా మీద నా కంట్రోల్ ఉన్నంత వరకు భయం లేదు. ప్లస్ అందరం చెప్పే మాట నేను కూడా చెప్తాను. ఉమెన్ అందరికి కూడా మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ రాము గారి దగ్గర పనిచేసిన వాళ్ళు చెప్పారు మమ్మల్ని. అవునవును, కరెక్ట్ అండి. అది ఎప్పుడు నేను కూడా అదే చెప్తాను. తను దగ్గర 2000 కాంటాక్ట్స్ ఉంటాయి రాము దగ్గర. ఎవరో ఒకళ్ళు కనీసం తను ఏదో అవకాశం ఇవ్వలేదనే కోపంతోనైనా కూడా ఇప్పటి వరకు రాము మీద ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. అది మరి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కోపంతో ఇవ్వచ్చు కదా, లేకపోయినా కోపం ఉండి ఇంకో రకం స్టేట్మెంట్స్ ఇస్తారు. కానీ ఇప్పటి వరకు మిస్బిహేవ్ చేశారనేది నేను ఇంతవరకు. తర్వాత మనం రాముతో ఉన్న అమ్మాయిలతో ఉన్నప్పుడు రాముని చూసిన డెన్లో ఉన్న ఒక పసిపిల్లోళ్ళలాగా ఉంటాడు అక్కడ. తన ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి. అది అర్థం చేసుకునే వాళ్ళకి ఏదో పిల్లలు బొమ్మలన్నీ చుట్టూ పెట్టుకుని ఎలా ఉంటారు అలా ఉంటాడు అన్నమాట. వాళ్ళ అమ్మ ఫొటోస్ అలా పెట్టుకున్నట్టు. ఎక్సలెంట్ వైజయంతి గారు, మీరు చూడాలి, ఖచ్చితంగా మీరు చూడాలి. దాని మీద ఇంటర్వ్యూ చేయాలి. మీరు ఈ వ్యూహం అన్ని కలిపి పెట్టుకుని వచ్చేయండి. ఏం లేదు, వ్యూహం డెన్లో నాకు చేయాలని ఉంది రాము గారు, నాకు చూడాలని ఉందని పెట్టేయండి. కాదు ఏమన్నా తెలుసా, ఇటు వైజయంతి గారు వస్తే ఆవిడకి ఏమన్నా అయితే అప్పుడు ఎలాగా? యాక్చువల్గా మేము ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం డెన్లో. రాము మా వాళ్ళందరూ ఆఫీస్ చూడాలి అని ఆ ఉద్దేశంతో వస్తే అన్నాడు. అవునా, వాళ్ళందరినీ పిలవడం ఇష్టం, చాలా ఇష్టం అందరూ. కానీ ఒకవేళ పైకి వచ్చి వాళ్ళకి ఏ హార్ట్ అటాక్ వస్తే ఇవన్నీ చూసి అన్నాడు కదా, మళ్ళీ భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తే. గౌరవం అంటే. కానీ నేనేమన్నానంటే ఆవిడ 2 సార్లు నీతో ఇంటర్వ్యూ చేశారంటే నువ్వు అర్థమైతేనే కదా, 2 సార్లు చేయరు కదా. ఒకసారి ఏదో ఇంట్రెస్ట్తో చేసినా సెకండ్ టైం చెయ్యరు కదా. సో నేనేమన్నానంటే అందరి ప్రజల్లాగే ఏదో ఒక రోజు వైజయంతి గారికి మొత్తం నువ్వు బాగా అర్థమవుతావు, నాకు చాలా నమ్మకం ఉందని ఎప్పుడు చెప్తాను. ఆవిడ మీతో కూడా అంటాను కదా ఇప్పుడు, ఖచ్చితంగా 100% కంప్లీట్గా అర్థమైపోతారు ఒక రోజు అని. ఇప్పుడు తనకు అర్థమైపోయింది చూడండి. తను చూడకుండానే మీరు అర్థమై మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు, చూశాక అర్థమై సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది ఇవ్వడుగా, వద్దులేండి అంటాడు.